హలో స్టూడెంట్స్, మనం ఈరోజు సెకండ్ బిఎస్సి థర్డ్ సెమిస్టర్లో సాలిడ్ జామెట్రీ ఉంది. ఆ సాలిడ్ జామెట్రీలో సిలిండర్లో ఒక మంచి ఇంపార్టెంట్ ప్రాబ్లం డిస్కస్ చేసుకుందాం. ఎలా చేయాలో చూద్దాం. ఇది ఏంటంటే సెకండ్ బిఎస్సి థర్డ్ సెమ్లో ఉంటుందమ్మా సాలిడ్ జామెట్రీ. ఏమా ప్రాబ్లం ఏంటంటే సిలిండర్ అంటే అది మనకి ఎన్విలాపింగ్ సిలిండరు, రైట్ సర్క్యులర్ సిలిండర్ ఉన్నాయి. ఇప్పుడు క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ఎన్విలాపింగ్ సిలిండర్. ఎన్విలాపింగ్ సిలిండర్ అంటే సిలిండర్లో ఉన్నటువంటి ఒక స్పియర్ ఉంటుంది. ఆ స్పియర్ కరెక్ట్గా ఆ సిలిండర్ని క్లోజ్ చేసేలా ఉండాలి. అంటే ఒక సిలిండర్ మనకు ఉంటే దాంట్లో కరెక్ట్గా బాల్ సెట్ అయిపోవాలి. స్పియర్ అనేది బాల్ అయితే కనుక అందులో సెట్ అవుతుంది. దాన్ని ఎన్విలాపింగ్ సిలిండర్ అంటాం. ఆఫ్ ద స్పియర్ అంటే స్పియర్ ఎలా ఉంటుందో మనకు తెలుసు. స్పియర్ అనే ఫామ్ ఏ ఫామ్లో ఉంటుంది? x² + y² + x² + y² + z² + 2x + 2by + 2wz + d = 0. దట్ ఈస్ ఎ డిఫరెంట్ కాన్సెప్ట్. ఆ స్పియర్ని సిలిండర్లో ఇన్స్క్రైబ్ అవుతుంది. అంటే ఒకసారి ప్రాబ్లం ఈ డయాగ్రామ్ చూడండి ఒకసారి. యాక్చువల్గా ఇది సిలిండర్ ఆఫ్ కోర్స్. ఏమ్మా ఇది సిలిండర్ అయితే ఇందులో ఒక స్పియర్ ఉంది. స్పియర్ అనేది ఈక్వేషన్లా ఉంటుంది. చూడండి జాగ్రత్త, ఇలా ఉంది స్పియర్. సిలిండర్లో స్పియర్ ఇన్స్క్రైబ్ అయింది. ఇప్పుడు చూడండి, హ్యావింగ్ ఇట్స్ జనరేటర్స్ ప్యారలల్ టు ద లైన్. జనరేటర్స్ అంటే సిలిండర్ని జనరేట్ చేసేవి ఏంటంటే దాని ట్యాంజెంట్ లైన్స్ ఇన్ఫైనైట్గా కనెక్ట్ అయ్యి దాన్ని ఒక లోకస్ కింద వచ్చి సిలిండర్కి షేప్ వస్తుంది. అంటే ఇక్కడ నుంచి ఇది ఒకటి జనరేటర్, ఇలా జనరేటర్, ఇలా ఇంకో జనరేటర్, ఇలా జనరేటర్, ఇలా జనరేట్ చేస్తూ ఉంటాయి. ఇలా జనరేట్ చేస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా 3 డైమెన్షన్ కాబట్టి స్పియర్ బాల్ ఇలా ఉన్నప్పుడు దాని చుట్టూరు లైన్స్ ఇలా వచ్చేస్తూ ఉంటే కనుక అవన్నీ కలిపి ఒక సిలిండర్ తయారవుతుంది. అది మన కాన్సెప్ట్ ఎన్విలాపింగ్ సిలిండర్. ఓకే, ఇలా ఉన్నప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద ఎన్విలాపింగ్ సిలిండర్, ఈ సిలిండర్ ఈక్వేషన్ కావాలి మనకి. మనం ఏం చేస్తామంటే దీన్ని చాలా సింపుల్, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా ఆలోచించుకుంటే ఇది పెద్ద కష్టం కాదు. దీనికి సిలిండర్లో సెంటర్ ఉంటుంది, పైన ఒక సర్కిల్ వస్తుంది, కింద ఒక సర్కిల్ వస్తుంది, లోపల స్పియర్ ఒకటి ఇన్స్క్రైబ్ అయింది. ఓకేనమ్మా? ఇప్పుడు చూడండి మనం ఎలా చేయాలంటే గివెన్ మనకి ఫస్ట్ ఏమి ఇచ్చారో చూద్దాం. స్పియర్ ఈక్వేషన్ x² + y² + z² - 2x + 4y - 1 = 0. ఇది స్పియర్ ఈక్వేషన్ ఇచ్చారు. ఏమా స్పియర్ ఈక్వేషన్ ఇచ్చిన తర్వాత ఒక లైన్ ఉంది, జనరేటింగ్ లైన్. గివెన్ జనరేటింగ్ లైన్ x = y = z. 3 డైమెన్షన్లో లైన్ ఇలా కూడా రిప్రజెంట్ చేయొచ్చు. అంటే x/1 y/1 z/1. ఆ /1 అనేది దాని డిఆర్స్ అన్నమాట. ఆ డైరెక్షన్ రేషియోస్, డైరెక్షన్ కొసైన్స్ కాన్సెప్ట్లో ఇది ఒక పాయింట్ నుంచి పాస్ అవుతుంటే ఎలా ఉంటుంది? x - x1/l y - y1/m z - z1/n. అలా ఇది గివెన్ జనరేటింగ్ లైన్. జనరేటింగ్ లైన్ ఒకటే ఉంటుందా? ఇన్ఫైనైట్ ఉంటాయి. ఇది ఒక జనరేటింగ్ లైన్ అయితే అలాంటివి ఇన్ఫైనైట్ వస్తూ ఉంటేనే సిలిండర్ షేప్ వస్తుంది. సో ఈ ఫామ్లో ఉంటాయి. కానీ మనకి ఒక పాయింట్ తీసుకుందాం. లెట్ px1 y1 z1 జనరల్ పాయింట్ అంటే లోకస్ జనరల్గా ఒకటి తీసుకుంటే BA పాయింట్ ఆన్ ద BA పాయింట్, ఇది ఒక పాయింట్ ఆన్ ద ట్యాంజెంట్. ఇక్కడ మన కాన్సెప్ట్ అంటే ట్యాంజెంట్ అవ్వాలి. ట్యాంజెంట్ దేనికి? స్పియర్కి ట్యాంజెంట్ అవ్వాలి. అంటే స్పియర్ని టచ్ చేయాలన్నమాట. ఈజ్ ఏ BA పాయింట్ ఆన్ ద ట్యాంజెంట్ టు ద స్పియర్. ఏమా లోపల ఉన్నటువంటి ఈ స్పియర్ని టచ్ చేయాలి. టచ్ చేస్తూ వెళ్తున్నటువంటిదే మన సిలిండర్ అవుతుంది. అంటే టచ్ చేస్తేనే ఎన్విలాపింగ్ సిలిండర్ అంటాం. ఓకే,
ఇలాగ టచ్ చేస్తున్న ఒక టాంజెంట్ పాయింట్ ఉంది. అంటే ఆ పాయింట్ ఎక్కడ ఉండొచ్చు, మనకి ఇలా ఇక్కడ ఉండొచ్చు. పి అనే పాయింట్ ఇక్కడ ఉంటుంది. x1 y1 z1 ఇక్కడ ఈ చుట్టూరు బాల్ చుట్టూరు ఏ ప్లేస్లో అయినా సరే ఉంటుంది. x1 y1 z1 x2 y2 z2 ఒక పాయింట్ మనం జనరల్గా టచ్ చేసే పాయింట్ అన్ని టాంజెంట్ పాయింట్స్, టాంజెంట్ లైన్స్ అవుతాయి. ఓకే, ఇప్పుడు ఈక్వేషన్ టు ద లైన్, మనకి ఈ లైన్ ఈక్వేషన్ కదా, ద ఈక్వేషన్ టు ద లైన్ త్రూ px1 y1 z1, ఈ లైన్ దీని నుంచి వెళ్తోంది x1 y1 z1. అప్పుడు అది ఏ ఫామ్లో ఉంటుంది, ప్యారలల్ టు గివెన్ లైన్. మనకి ఒక లైన్ ఇచ్చారు ఇక్కడ, ఇలా ఏదో లైన్ ఇచ్చారు, అది జనరేటింగ్ లైన్ ఉంది. అంటే ఇలా ఒక జనరేటింగ్ లైన్ ఉంటే కనుక అది x/1 y/1 z/1 అవునా కదమ్మా. ఈ దీనికి ప్యారలల్గా ఉన్నాయి, బోల్డ్ లైన్స్ ఉన్నాయి. ఆ లైన్స్ అన్ని స్పియర్ని చుట్టేస్తుంటే మనకి ఇది తయారైంది. అప్పుడు ఈ x/1 y/1 z/1 అనేది ఈ పాయింట్ నుంచి వెళ్తూ ఉంటే ఎలా ఉంటుంది, అది మనకి ప్యారలల్ టు దిస్ వన్ కాబట్టి ఏ ఫామ్లో ఉండాలి, x - x1/1 y - y1/1 z - z1/1. ఒకసారి చూడండి, x1 y1 z1 అనే పాయింట్ నుంచి వెళ్తూ ఈ దీనికి ప్యారలల్ అంటే ఇదే ఫామ్లో ఉంటుంది. x - x1/1 z equal to z - z1 y - y1/1 is equal to z - z1/1. ఏమా ఇలా ఉన్నటువంటి లైన్లు ఎన్ని ఉంటాయి అంటే చుట్టూరు కవర్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాము, ఈక్వేషన్ టు ద లైన్ ప్యారలల్ టు, ఇప్పుడు మనకి ఈక్వేషన్ టు ద లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ అనాలి, ప్యారలల్ టు ద లైన్ అనాలి. ఏమా ఈక్వేషన్ టు ద లైన్ ప్యారలల్ టు x is equal to y is equal to z and passing through p x1 y1 z1 ఆ పాయింట్ నుంచి వెళ్తుంటుంది. ఎలా ఉంటుందంటే p x1 y1 z1 or x - x1/1 y - y1/1 z - z1/1 ఈజ్ ఈక్వల్ టు సమ్ k అనుకోండి. ఏదో ఒక కాన్స్టెంట్ అనుకోవాలి కదా, k అనుకున్నాం. ఇప్పుడు x దీనికి k కి సమానం, అంటే x - x1/1 k కి సమానం, y - y1/1 k కి సమానం, z - z1/1 k కి సమానం. ఇప్పుడు x అనేది ఎంత వస్తుంది, k + x1. దీని నుంచి we get x is equal to k plus x1, y is equal to k plus y1, z is equal to k plus z1. ఏమా x y z అనే 3 పాయింట్స్ని మనం లొకేట్ చేసుకున్నాం. ఆ 3 పాయింట్స్ కూడా ఎక్కడ ఉంటాయి, స్పియర్కి చుట్టూరు ఉన్న ఆ స్పియర్ని టచ్ చేస్తూ ఉంటాయి. మనం తీసుకున్నది కూడా అంతే కదా, ద లైన్ ప్యారలల్ టు అండ్ పాసింగ్ త్రూ దిస్ వన్. ప్యారలల్గా ఉన్నాయి అంటే అవన్నీ కూడా కనెక్ట్ అవ్వు. సో ప్యారలల్గా ఉన్నాయి, ఎంతో కొంత డిస్టెన్స్లో అలా ఈక్వల్గా ఉంటాయి. ఈ పాయింట్ వచ్చి స్పియర్ మీద ఉండాల్సిందే. కాబట్టి క్లియర్లీ ద పాయింట్ లైస్ ఆన్ ద స్పియర్. క్లియర్లీ ద పాయింట్ ఏంటమ్మా, k plus x1 k plus y1 k plus z1. ఈ పాయింట్ లైస్ ఆన్ స్పియర్. స్పియర్ ఈక్వేషన్ ఏంటి, x² plus y² plus z² minus 2x plus 4y minus 1 equal to 0. ఏమా ఈ స్పియర్ మీద ఈ పాయింట్ ఉండాలి. అలాంటప్పుడు ఏం చేస్తాం, xyz ప్లేస్లో అది రాసేద్దాం. ఎందుకంటే ఆ పాయింట్ని సాటిస్ఫై, ఆ పాయింట్ వచ్చి ఈ స్పియర్ని సాటిస్ఫై చేయాలి. దట్ ఎంప్లాయిస్ మనం ఏం చేద్దామంటే k plus x1 whole square k plus y1 whole square k plus z1 whole square minus 2 into k plus x1 plus 4 into k plus y1 minus 1 equal to 0.
ఇది ఆ స్పియర్ని సాటిస్ఫై చేస్తుంది అని చెప్పి కండిషన్ తీసుకున్నాం. దీన్ని ఏం చేద్దామంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అమ్మ మనకి ఇది బాగా తెలుసు. ఏ స్క్వేర్ ప్లస్ 2kx1 ప్లస్ x1 స్క్వేర్ ఇది ఎక్స్పాండ్ చేసాం. కే స్క్వేర్ ప్లస్ 2ky1 ప్లస్ y1 స్క్వేర్ కే స్క్వేర్ ప్లస్ 2kz1 ప్లస్ z1 స్క్వేర్. ఏమా ఈ మూడింటిని ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేసాం. ఇక్కడ చూడండి -2k మైనస్ 2x1 అంతేనమ్మా. -2 into k minus 2k minus 2x1 plus 4k plus 4y1 -1 equal to 0. సరిపోయిందా? ఎక్స్పాండ్ చేస్తున్నాం. -2 into k minus 2k minus 2 into x1 minus 2x1 plus 4 into k 4k plus 4 into y1 4y1 minus 1 ఇది y1 4y1. ఏమా ఇప్పుడు కలిపేద్దాం. దీన్ని ఎలా కలపాలంటే కే స్క్వేర్ కే స్క్వేర్ కే స్క్వేర్ చూడండి. కే స్క్వేర్ 1 ఉంది 2 ఉంది 3 ఉంది. 3 కే స్క్వేర్ని కలిపేశాను. దట్ ఇంప్లైస్ 3k స్క్వేర్. ఇక మిగిలినవి ఒక్కొక్కటి యాడ్ చేస్తాను. చూడండి జాగ్రత్తగా చూడండి. x1 స్క్వేర్ ఇక్కడ ఉంది, y1 స్క్వేర్ ఇక్కడ ఉంది, z1 స్క్వేర్ ఇక్కడ ఉంది. అంటే మూడింటిని కలిపేస్తుంటే ప్లస్ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ z1 స్క్వేర్. x1 స్క్వేర్ y1 స్క్వేర్ z1 స్క్వేర్ అయిపోయింది. ఇక మిగిలింది 2kx1 2ky1 2kz1 ఇది కూడా రాసేస్తాను. ప్లస్ 2kx1 2ky1 2kz1 చూడండి ఇది రాశాను. 2kx1 రాశాను, ఇది రాశాను, ఇది రాశాను, 2ky1 రాశాను, ఇది రాశాను, ఇది రాశాను, 2kz1 రాశాను, ఇది రాశాను. మిగిలింది ఇంకా ఇక్కడ ఉంది -2k minus 2x1 plus 4k plus 4y1 minus 1 equal to 0. ఇవన్నీ రాసుకొచ్చాం. ఏమ్మా నీట్గా ఎలా ఉన్నది అలా రాసేస్తాం. ఇప్పుడు చూడండి 3k స్క్వేర్ నాకు కావాల్సిన ఈక్వేషన్లో 3k స్క్వేర్. ఇంకా ఏమేమి టర్మ్స్ ఉన్నాయో చూస్తాను. ఇక్కడ చూడండి 2k ఉంది 2k ఉంది 2k ఉంది. ఈ రెండింటిని కలిపితే 2k అవుతుంది. -2k ఈ రెండింటిని చూడండి -2k ప్లస్ 4k అంటే 2k అవుతుంది. అక్కడ ఒక 2k ఉంది. ఇవన్నీ కామన్ చేయాలంటే నాకు కావాల్సింది ఏంటంటే 3k స్క్వేర్. ఫస్ట్ 3k స్క్వేర్ రాశాను. ఈ టర్మ్ ముందు 2k బయటికి తీసేస్తాను. 2k తీసేటప్పుడు మిగిలింది ఏంటి x1 y1 z1 ఇక్కడ 1 మిగులుతుంది 2k తీసేస్తే. అంటే ప్లస్ x1 ప్లస్ y1 ప్లస్ z1 ప్లస్ 1 ఇలా రాసుకుని ఇంటూ 2k కదా 2 into k రాశాను. ఇప్పుడు ఈ టర్మ్ రాసేసాను. ఈ x1 స్క్వేర్ y1 స్క్వేర్ z1 స్క్వేర్ పక్కన పెట్టాం. ఈ అండర్లైన్ చేసిన టర్మ్స్ రాసేసాను. ఇంకా మిగిలింది ఏమిటి రాసేద్దాం. మిగిలింది ఏంటి ప్లస్ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ z1 స్క్వేర్ ఇక్కడ ఉంది కదా. ఈ x1 స్క్వేర్ z1 స్క్వేర్ y1 x1 స్క్వేర్ y1 స్క్వేర్ z1 స్క్వేర్ రాసాం. ఇది రాసాము ఇది రాసాము ఇది 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 రాసాను. ఈ రెండు రాసాను. మిగిలిపోయే 3 -2x1 ప్లస్ 4y1 -1 ఈక్వల్ టు 0. ఇప్పుడు జాగ్రత్తగా నేను రాసేసాను. ఇవి టాంజెంట్ లైన్స్. మనం తీసుకున్నదంతా ఏంటంటే క్లియర్లీ ద పాయింట్ ఈజ్ ఏ ద స్పియర్ అయితే కనుక సబ్స్టిట్యూట్ చేసాము. సబ్స్టిట్యూట్ చేశాక ఇక్కడ p x1 y1 z1 సబ్స్టిట్యూట్ చేసుకోవడంలో మనకు మెయిన్ ఏంటంటే ద లైన్స్ ఆర్ టాంజెంట్ లైన్స్. ఇవి ఎక్కడా కూడా ఇలా ఉంటాయి, ఇలా ఇలా వస్తూనే ఉంటాయి ఇన్ఫైనైట్గా. ఎక్కడ కట్ అవ్వు. కోయిన్సైడ్ అయితే ఆ లైన్ అంటాము. అంటే కట్ అవ్వాలి అంటే ప్యారలల్గా ఉండకూడదు. ఇవి ప్యారలల్గా ఉన్నాయి కాబట్టి కట్ అవ్వు. ఇలాంటప్పుడు ఇది ఓ ఫామ్లో ఉంది. ax² ప్లస్ bx ప్లస్ cలా ఉంది. ఇదంతా కూడా దీనికి రూట్స్ రియల్ కాబట్టి దీని కండిషన్ ఏంటంటే b² - 4ac ఈక్వల్ టు 0 క్వాడ్రాటిక్ ఫామ్లో ఉన్నప్పుడు ఇది కండిషన్ b² - 4ac ఈక్వల్ టు 0. ఇక్కడ చూడండి ax² ప్లస్ b ఈ 2 దాకా తీసుకోవాలి bx ప్లస్ ఇదంతా c. ఇక్కడ మనం జాగ్రత్తగా ఎక్స్పాండ్ చేయడంలో చూసుకుంటే మన ఎన్విలాపింగ్ సిలిండర్ వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి b² x² ప్లస్ bx. b అంటే ఏంటమ్మా ఇది కదా. చూడండి
2 into x1 plus y1 plus z1 plus 1 whole square minus 4 into a అంటే ఎంతమ్మా ఇక్కడ a3 into c అంటే ఎంత మిగిలినంతా ca ఈక్వల్ టు 0. ఇదంతా కూడా మనకి ఈ టర్మ్ కింద వస్తుంది. ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేసుకుంటే when we get the enveloping cylinder, చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం, జాగ్రత్తగా మనం ప్రాక్టీస్ చేయాలి. చూడండి ఈజీగా ఉంటుంది. ఇక్కడ 2 స్క్వేర్ అంటే 4x1 ప్లస్ y1 ప్లస్ z1 ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఇది a ప్లస్ b, మనకి a ప్లస్ b హోల్ స్క్వేర్, a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ పర్వాలేదు. a ప్లస్ b ప్లస్ c ప్లస్ d హోల్ స్క్వేర్, దానికి ఒక ఫార్ములా ఉంది ఎక్స్పాండ్ చేయడానికి, చూద్దాం. మైనస్ ఇక్కడ 12, 4 3s ఆర్ ఎంతమ్మా 12, 12 ఇంటూ ఈ టర్మ్స్ అన్ని మల్టిప్లై చేద్దాం. మైనస్ 12 అంతేనా, మైనస్ 12 ఇంటూ మైనస్ 12x1 స్క్వేర్ మైనస్ 12y1 స్క్వేర్ మైనస్ 12z1 స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 12 2s ఆర్ 24x1 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 12 4s ఆర్ 48y1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 12 ఇంటూ 1 12 ఈక్వల్ టు 0 రాసాం. మరి ఈ ఎక్స్పాండ్ చేసి ఒకటి మిగిలిపోయింది, దీన్ని ఎక్స్పాండ్ చేస్తే మనకు ఆన్సర్ తెచ్చేసుకోవచ్చు. చూడండి ఒకసారి, 4 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి హోల్ స్క్వేర్కి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ రాయాలి ముందు. అంటే x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ z1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ 1 ప్లస్ 2ab, ఇది abcd అయితే 2ab ప్లస్ 2x1 y1 2ab 2ac ప్లస్ 2x1 z1 ప్లస్ 2ad 2x1, ఎందుకంటే x1 ఇంటూ 1 x1 కాబట్టి ఈ 2 తోటి ab ac ad అయిపోయింది. నెక్స్ట్ ప్లస్ 2bc వస్తుంది ప్లస్ 2y1 z1 ప్లస్ 2bd వస్తుంది, అంటే ప్లస్ 2y1 ఇంటూ 1 అయిపోయింది ప్లస్ 2z1 ఇంటూ 1 ప్లస్ 2z1. ఇది మనం ఎక్స్పాండ్ చేసిన ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి హోల్ స్క్వేర్. ఇదంతా ఎక్స్పాండ్ చేసాం కదమ్మా, సో చాలా జాగ్రత్తగా చూడండి. ఇది ఎక్స్పాండ్ చేసాం, మిగిలింది ఏంటి ఇక్కడ ఉంది ఆల్రెడీ, అదంతా రాసుకోవాలి. అది రాసుకుంటే మైనస్ 12x1 స్క్వేర్ మైనస్ 12y1 స్క్వేర్ మైనస్ 12z1 స్క్వేర్ ప్లస్ 24x1 ప్లస్ 24x1 మైనస్ 48y1 ప్లస్ 12 ఈక్వల్ టు 0. ఓకేమ్మా, మనం ఇప్పుడు ఇంత పెద్ద ఎక్స్పాన్షన్ని సింపుల్ చేస్తామంటే ప్రశాంతంగా మన ఆన్సర్ వచ్చేస్తుంది. ఎన్విలపింగ్ సిలిండర్ ఆ ఈక్వేషన్ వస్తుంది, అది చేద్దాం. ఎలాగంటే 4 ఇంటూ ఈ టర్మ్స్ రావాలి మొత్తం మనకి. 4 ఇంటూ ఎక్స్పాండ్ చేసి ఇక్కడ దాకా మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేయాలంటే 4 ఇంటూ x1 4x1 ఇక్కడ ఎంత ఉంది మైనస్ 12x1 స్క్వేర్, అంటే 4 ఇంటూ x1 స్క్వేర్. ఒకసారి చూద్దాం, 4x1 స్క్వేర్ ప్లస్ 4y1 స్క్వేర్ ప్లస్ 4z1 స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 8x1 y1 ప్లస్ 8x1 z1 ప్లస్ 8x1 ప్లస్ 8y1 z1 ప్లస్ 8y1 ప్లస్ 8z1 మైనస్ ఈ టర్మ్స్ అన్నీ ఉన్నాయి. మైనస్ 12x1 స్క్వేర్ మైనస్ 12y1 స్క్వేర్ మైనస్ 12z1 స్క్వేర్ ప్లస్ 24x1 మైనస్ 48y1 ప్లస్ 12 ఈక్వల్ టు 0. అంతా పెద్ద ఎక్స్పాన్షన్ చేస్తాం. ఇప్పుడు ఇంత పెద్దదాన్ని తగ్గించేస్తాను. నా ఈక్వేషన్ నాకు రావాలంటే ఎలా తగ్గించాలో చూద్దాం. x1 స్క్వేర్ చూడండి, మీకు సింపుల్గా చెప్పాలంటే x1 స్క్వేర్ y1 స్క్వేర్ z1 స్క్వేర్, ఇక్కడ x1 స్క్వేర్ y1 స్క్వేర్ z1 స్క్వేర్, ఇక్కడ 4లు ఉన్నాయి, అక్కడ మైనస్ 12లు ఉన్నాయి. అంటే
4 మైనస్ 12 అంటే ఎంత మనకి -8 వస్తుంది. అంటే ఇక్కడ రాస్తాను చూడండి జాగ్రత్తగా, అది ఇక్కడ రాస్తాం. అంటే దీన్ని -8x1² -8y1² -8z1² అయిపోయింది. ఈ పార్ట్ అండర్లైన్ చేసింది అయిపోయింది. ఇంకా మిగిలింది ఏంటి? 8x1 y1, 8x1 z1, 8z1 8y1 z1 మూడు మిగిలాయి. మళ్ళీ ఈ మూడింటిని కూడా అండర్లైన్ చేస్తాను. ఇది 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 మూడు అంటే చూడండి, ప్లస్ 8x1 y1 ప్లస్ 8x1 z1 ప్లస్ 8y1 z1. ఇది చూడండి, xy yz zx. ఎలా అనుకున్నా ఈ 8x1 y1 8x1 z1 8y1 z1 మూడు రాస్తాను. చూడండి, ఇది రాసేసాను, ఇది రాస్తాను, ఇది రాస్తాను, ఇది రాస్తాను, ఈ టర్మ్ రాస్తాను. మిగిలినవి ఏమున్నాయో చూద్దాం జాగ్రత్తగా. ఇక్కడ 4 మిగిలింది. ఓకే, నెంబర్ గురించి తర్వాత ఆలోచిద్దాం. ఇది రాసాం, ఇది రాసాం, 8x1. ఇంకా x1 ఏమైనా ఉన్నాయా? ఎక్కడ ఉంది x1? చూడండి, 8x1కి 24x1 కలిపితే ఎంత అంటే మనకి 8 24 32x1 అంటే ప్లస్ 32x1 రాయొచ్చు. ఇక్కడ చూడండి, ఈ 8x1ని 24x1ని కలిపిస్తాం. ఇంకా మిగిలింది ఏంటి? 8y1. ఇక్కడ 40 -48y1. మరి ఇక్కడ ప్లస్ 8y1 ఉంది, అక్కడ -48y1 ఉంది. కాబట్టి ఆ రెండింటిని కూడా కలిపేస్తే -40y1. జాగ్రత్తగా చూడండి, -40y1 అంటే y1 కూడా రాసేసాను. ఇంకేమున్నాయి? 8z1. ఇంకా z1 ఏమైనా ఉందా? ఇక్కడ లేదు. కాబట్టి ప్లస్ 8z1 రాశాను. ఓకే, ఈ z1 కూడా రాసేసాను. ఇంకా నేను రాయకుండా వదిలేసిన ఏంటి? ఇవి రాసేసాను, ఇది రాస్తాను, ఇది రాస్తాను, ఇది రాస్తాను, ఇది రాస్తాను, ఇది రాస్తాను, ఇది రాస్తాను, ఇది అండర్లైన్ రాసాను. 12 వదిలేసాను, 4 వదిలేసాను. 12 4 12 ప్లస్ 4 అంటే ఎంత? 16 ప్లస్ 16 ఈక్వల్ టు 0. తగ్గించాము, అన్నీ కలిపేసి కామన్గా తగ్గించాం. ఇప్పుడు చూడండి, మైనస్ తోటి ఉంటే బాగోలేదు కాబట్టి ప్లస్ చేస్తాను. ఇది ప్లస్ చేశానంటే అన్నీ మార్చాలి, ప్లస్ మైనస్లు చేయాలి, మైనస్ ప్లస్లు చేయాలి. అప్పుడు చూడండి, ఇక్కడ దట్ ఎంప్లాయిస్ 8x1² ప్లస్ 8y1² ప్లస్ 8z1² మైనస్ 8x1y1 మైనస్ 8x1z1 మైనస్ 8y1z1 మైనస్ 32x1 ప్లస్ 40y1 మైనస్ 8z1 మైనస్ 16 ఈక్వల్ టు 0. నేను చేసిన పని ఏంటంటే మైనస్లు ప్లస్లు చేస్తాను, ప్లస్లు మైనస్లు చేస్తాను. మరి ప్లస్ మైనస్ చేశాను, ప్లస్లు మైనస్ చేశాను, ప్లస్లు మైనస్ ప్లస్లు మైనస్ మార్చేస్తాను. ఇప్పుడు 8 చూడండి, 8 ఉంది, 8 ఉంది, 8 ఉంది, 8 ఉంది, 8 ఉంది, 8 ఉంది, 8 కూడా ఉంది ఇందులో. 32లో 8 4s. ఇక్కడ 40 అంటే 8 5s. 8 ఉంది, 8 ఉంది, చాలు నాకు. 8ని కామన్ చేసి పడేసాం అనుకో. ఇప్పుడు ఇక్కడ చూడండి, ద enveloping cylinder ఈక్వేషన్. ఇప్పుడు మనం ఈక్వేషన్ దగ్గరికి వచ్చేద్దాం. 8 తీసేద్దాం అనుకున్నాం కదా. is implies x1² plus y1² plus z1² x1² plus y1² plus z1² minus x1y1 minus x1y1 minus ఇప్పుడు x1y1 y1 z1 z1 x1 ఎలా రాసినా ఇప్పుడు x1 y1 రాసాం కాబట్టి ఇక్కడ 8 తీసేస్తాం. మైనస్ y1 z1 ఇక్కడ మైనస్ 8 తీసేస్తే x1 z1 అన్నా z1 x1 అన్నా ఒకటే. మైనస్ z1 x1 ఇక్కడ దాకా రాశాక ఇక్కడ 8 ఎన్ని సరిపోతుంది?
4 times minus 4x1 ఇక్కడ 8 5 times పోతుంది ప్లస్ 5y1 ఇక్కడ 8 1 time minus z1 minus 2 equal to 0. మాకు చదవండి ఇది మన ఎన్విలపింగ్ కోన్ ఈక్వేషన్, ఎన్విలపింగ్ సిలిండర్ ఈక్వేషన్. ఓకే, మనం లోకస్ అంటున్నాం కదా, ఇప్పుడు మనం లోకస్ తీసుకున్నాం కాబట్టి ఈ x1 y1 జనరల్గా తీసుకుంటాం. సో లోకస్ ఆఫ్ ఎన్విలపింగ్ సిలిండర్ ఈజ్ x square y square z square minus xy minus yz minus zx minus 4x plus 5y minus z minus 2 equal to 0. ఒకసారి చూడండి, x square plus y square plus z square minus xy minus yz minus zx minus 4x plus 5y minus z minus 2 equal to 0. ఇలాగా ఇది ఇంపార్టెంట్. ఒక్కసారి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఈ ప్రాబ్లం చేస్తే ఈజీగా ఉంటుంది, ఎక్కడ కష్టం ఉండదు. ఎన్విలపింగ్ సిలిండర్ అనే కాన్సెప్ట్ తెలియాలి. దాని ట్యాంజెంట్స్ అన్ని ప్యారలల్గా ఉంటాయి కాబట్టి ట్యాంజెంట్ లైన్స్ ఎప్పుడు దీన్ని టచ్ చేసేవి ఒకే పాయింట్ దగ్గర టచ్ చేస్తున్నాయంటే అవి ప్యారలల్గా ఉంటే ఈ కండిషన్ బట్టి మనం సింప్లిఫై చేస్తాం. నెక్స్ట్ తీసుకున్న పాయింట్ స్పియర్ని సాటిస్ఫై చేయాలి. మనం తీసుకున్న పాయింట్ ఈ స్పియర్ని సాటిస్ఫై చేయాలి. సో by that we get the equation of enveloping cylinder. Okay, ma? Okay, thank you.